వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మనకంట. ఈ వీడియోలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది బిగినర్స్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. అలానే చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఏ సబ్జెక్ట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి అనేది కూడా డౌట్ ఉంది. ఈ అంశాలను అడ్రస్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ అనేవి రెండు ఉంటాయి. సో ఫస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ ఉంటాయి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్లో మనకి సింగిల్ పేపరే ఉంటుంది. 150 మార్కులకు ఉండటం జరుగుతుంది. మొత్తం దానికి సంబంధించినటువంటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టైం అలొకేట్ చేసేది కూడా 150 మినిట్స్. సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, అలానే 150 మినిట్స్ టైం అలొకేట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి క్వశ్చన్ ఇఫ్ ఇన్ కేస్ మనం తప్పు చేసాము అంటే దానికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. అది 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలానే ఆ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అలొకేట్ చేశారు, దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి. వన్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, రెండవది భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ, మూడవది జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ, అలానే ఫోర్త్ వన్ ఈజ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, ఫిఫ్త్ వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి అంశం నుంచి కూడా మనకి 30 మార్క్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఇండియన్ హిస్టరీకి 30 మార్క్స్, ఇండియన్ సొసైటీకి 30 మార్క్స్, జాగ్రఫీకి 30 మార్క్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్కి 30 మార్క్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ ఏంటి అనే వాటి గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. అది మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బుక్ లిస్ట్ గురించి చూడాలి అనుకుంటే అది చూడండి. సో ఇది ప్రిలిమ్స్లో ఉండేటటువంటి సబ్జెక్ట్. సో ఫర్దర్గా మనం వచ్చేటటువంటి వీడియోలో ఏ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి అనే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవసరం అనుకుంటేనే, సో మీకు అవసరం అనుకుంటే మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నాకు ఇది ఇష్యూ ఉంది, దీన్ని ఎలా చదవాలి అనేటటువంటి మీకు డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తూ నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ సబ్జెక్ట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి, అలానే ఎందుకు దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వమని చెప్తా. ఎందుకు ఇండియన్ హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను అంటే, వన్ థింగ్, ఇండియన్ హిస్టరీ అనేది మనకి గ్రూప్ 1లో కావచ్చు, ఈవెన్ మీరు ఇఫ్ ఇన్ కేస్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మనకి ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్క్స్ వస్తున్నాయి. అలానే యూపీఎస్సీలో కూడా మనకి అరౌండ్ ఒక 20 మార్క్స్ అయినా ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి. కాబట్టి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఇండియన్ హిస్టరీ అనేది కామన్గా ఉంటుంది. అఫ్ కోర్స్ కొన్ని ఎగ్జామ్స్లో ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. బట్ మెయిన్గా గ్రూప్ 2కి మీరు చదవాలి అనుకుంటే ఇండియన్ హిస్టరీని మాత్రం ఫస్ట్ చదవండి. అది గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో కూడా మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే కేవలం మీరు గ్రూప్ 2కి చదవమన్నాం కదా అనేసి గ్రూప్ 2నే దృష్టిలో పెట్టుకొని చదవకుండా గ్రూప్ 1 కూడా దృష్టిలో పెట్టుకొని చదవండి. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటాయి. కాబట్టి మీరు గ్రూప్ 1కి చదివినా గ్రూప్ 2 చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఇండియన్ హిస్టరీని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవండి. ఎందుకంటే మోస్ట్లీ ఇది స్టాటిక్గా ఉండేటటువంటి సబ్జెక్టు, మనకి రిపీటెడ్గా థీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి 30 మార్క్స్లో మనం 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో మిగతాది చూసుకుంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సో ఇండియన్ హిస్టరీ తర్వాత మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద ప్రయారిటీ ఇవ్వమని చెప్తా. ఎందుకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద ప్రయారిటీ ఇవ్వమని చెప్తానంటే, ఇది ప్రతి ఎగ్జామ్లో కూడా కామన్గా ఉండేటటువంటి సబ్జెక్ట్. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అందులో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనేది కామన్గా ఉంటుంది. అంటే మనం కేవలం గ్రూప్ 2 ఎగ్జామ్కి ఒకటే కాదు కదా ప్రిపేర్ అవ్వాల్సింది అయ్యేది. ఆల్టర్నేటివ్గా కొన్ని ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వడం చాలా వరకు ఉత్తమం. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లక్షణం. కాబట్టి ఇండియన్ హిస్టరీ తర్వాత రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ మీ అందరూ కూడా కరెంట్ అఫైర్స్ని బాగానే చదువుతారు. సో కరెంట్ అఫైర్స్ కూడా ప్రాధాన్యత ఇస్తూ చదవండి. ఆ తర్వాత జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. సో జాగ్రఫీ అనేది ఈవెన్ మనకి గ్రూప్ 1లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి జాగ్రఫీ ఎక్కువగా ఏపీ అలానే ఇండియాను దృష్టిలో పెట్టుకునే ఇవ్వడం జరిగింది గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో. బట్ గ్రూప్ 1లో అయితే ఓల్డ్ హిస్టరీ రిలేటెడ్ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. హవెవర్ మీరు 4th ఆప్షన్లో జాగ్రఫీని అయితే ఉంచుకోండి. దెన్ లాస్ట్ ఇండియన్ సొసైటీ ఎందుకు పెట్టమన్నాను అంటే, చాలా వరకు మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ అనేసి చాలామంది కోర్సులు చెప్పి సోషియాలజీని మనకి ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాడో ఆ అంశాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని అడగడం జరిగింది. కాబట్టి ఇండియన్ సొసైటీని లాస్ట్లో పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ చదవండి. మరి ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ ఏవైనా చదవాలి అంటే మనకి విజన్ ఐఏఎస్ వల్ల సోషల్ ఇష్యూస్ అనే మెటీరియల్ అయితే ఉంటుంది. లైక్ వాళ్ళు మోస్ట్లీ PT 365 అనేది సోషల్ ఇష్యూస్ అనేది ఉంటుంది. లేదంటే మంత్లీ కరెంట్ అఫైర్స్లో కూడా మనకి సోషల్ ఇష్యూస్ అనే సపరేట్ టాపిక్గా ఉంటుంది. ఆ అంశాలైనా మీరు ఇండియన్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఇలా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెన్ మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్షా విధానం ఎలా ఉంటుంది. మెయిన్స్లో మనకి టోటల్గా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసరికి 150 మార్క్స్. అయితే ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. పేపర్ 1లో వచ్చేసరికి ఏపీ హిస్టరీ అనేది ఉంటుంది, అలానే ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది. మనకి ఏపీ హిస్టరీ నుంచి 75 మార్క్స్, ఇండియన్ పాలిటీ నుంచి 75 మార్క్స్ వస్తాయి.
సో మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ రాతి యుగం నుంచి పునర్వ్యవస్థీకరణ వరకు, అంటే ఈవెన్ 2014 అనే కాదు 2025 వరకు కూడా మనకి అడగడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. బట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అంటే మనం చాలా ఎక్కువగా మైన్యూట్గా డీటెయిల్డ్గా చదువుతాం. బట్ మనం చదవాల్సింది ఏంటంటే 1984 సంవత్సరం నుంచి స్టిల్ ప్రజెంట్ మనకి ఏవైతే ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా, అంటే పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ పీవైక్యూస్ థీమ్ బేస్ చేసుకునే ఏపీ హిస్టరీ నుంచి మనకి 75లో 50 మార్క్స్ అయినా అడగడానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకపోవచ్చు, బట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీమ్స్ని అడగడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అంటే, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే పేపర్ 1 అనేది మనకి చాలా ఎక్కువగా స్కోరింగ్, అంటే 150లో 100+ ఈజీగా తెచ్చుకునేటటువంటి పేపర్ మనకి పేపర్ 1. కాబట్టి దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవండి. దెన్ ఇండియన్ పాలిటీ. ఆఫ్ కోర్స్ ఇండియన్ పాలిటీ అంటే మీ అందరికీ తెలుసు, లక్ష్మీకాంత్ లేదంటే జీబీకే పబ్లికేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా చదివినా ప్రాబ్లం లేదు. సో దీనికి కూడా 75 మార్క్స్ ఉంటుంది. సో సేమ్ లైక్ మనకి ప్రిలిమ్స్లో 150 మార్క్స్ ఎలానో ఇది పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది. దీనికి టైం అలొకేట్ చేసేది 150 మినిట్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 150 క్వశ్చన్స్, రైట్. అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. దెన్ పేపర్ 2 కూడా మనకి 150 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ సెక్షన్ నుంచి 75 మార్క్స్, సెకండ్ సెక్షన్ నుంచి 75 మార్క్స్ ఉంటుంది. బట్ చాలా వరకు నీ ర్యాంక్ని డిసైడ్ చేసేది పేపర్ 1 కాదు, మన ర్యాంక్ని డిసైడ్ చేసేది కేవలం పేపర్ 2 మాత్రమే. ఎవరైతే ఈ పేపర్ 2ని బాగా అర్థం చేసుకొని చదువుతారో వాళ్ళకే ర్యాంక్ అయితే వస్తుంది. ఇందులో మేజర్గా ఈ 2 సబ్జెక్ట్స్ కూడా డైనమిక్గా, అంటే కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా అడుగుతున్నారు అనే ఒక అంశం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ అంశాలని కరెంట్ అఫైర్స్తో కూడా ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. అయితే కరెంట్ అఫైర్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కాదు, స్టాటిక్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ ఫౌండేషన్ మీద కూడా పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ పేపర్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇందులో మనకి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అనేది ఉంటుంది, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్ట్రాటజీ కావచ్చు, లేదంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు కిందన కామెంట్స్ రూపంలో తెలియజేస్తే వచ్చినటువంటి రెస్పాన్స్ బట్టి నేను ఖచ్చితంగా ఫ్రీ గైడెన్స్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశం నాకుంది. బట్ స్టూడెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాన్ని బట్టి నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదంటే దిస్ ఈజ్ మై మెయిల్ ఐడి, దీనికైనా మీరు, ఇది నా మెయిల్ ఐడి, దీనికైనా మీరు మెయిల్ చేశారు అంటే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.